ఫ్రైడే పోస్టర్. నేను మీ యాంకర్ మల్లీశ్వరి. ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీం, ఇతను మూవీ హీరో అనాలా, లేదా యూట్యూబర్ అనాలా, లేదంటే కాంట్రవర్సీ కింగ్ అనాలా అనేది సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనతో ఉన్నారు లారీ చాప్టర్ 1, అంటే 2, 3, 4 కూడా ఉన్నాయేమో. శ్రీకాంత్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ రెడ్డి. హాయ్ మను. హాయ్. హాయ్. Hello Manu. Shikha, Chandrashikha. You can call me Shikha. I got a big name. శ్రీకాంత్ కాంబినేషన్ లో పెట్టుకున్నావా? Yes. Combination is good. సో సినిమా గురించి అసలు నార్మల్ గానే యూట్యూబర్ నువ్వు, ప్రాంక్స్ నుంచి ఎందుకు నేను సినిమా చేయాలి అనుకున్నావు? స్టెప్ జీవితం అనేది ఎదగడం కదా, స్టెప్ బై స్టెప్. ఆడే ఉండిపోయేది కాదు కదా. సో వచ్చాను 6 months లోనే ఆల్మోస్ట్ 6 lakhs వచ్చారు సబ్స్క్రైబర్స్. ఇంకో 1 year 2 years చేస్తే 1 million కూడా వస్తారు. బూత్ చేస్తే ఎవరైనా వస్తారు సబ్స్క్రైబర్స్? కానీ నా దాంట్లో అన్ని ఉన్నాయి కదా, దాంట్లో బూత్ లేదు. ఇట్స్ లిటిల్ వాట్ యూ కెన్ సే ప్రాంక్. వాట్ ఈస్ మీన్ బై ప్రాంక్? యు నో ప్రాంక్ మీనింగ్? చిలిపి అని అర్థం. చిలిపియే, కానీ చిలిపి అక్కడ చిలిపి లేదు, అన్ని చిలిపి చేష్టలు ఉన్నాయని. చిలిపి చేస్తలే మరి, దాదే చిలిపి. ప్రాంక్ అంటే చిలిపి, అలాంటివే ఉన్నాయి. పీపుల్ లైకింగ్ ఇట్. సో నీకు సబ్స్క్రైబ్ నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక ఫ్రెండ్ కాబట్టి నేను నువ్వు అది మాట్లాడుతున్నా. నువ్వేమనుకుంటున్నావు? నీ సినిమా చూస్తారని అనుకుంటున్నావు? ఎందుకు చూడరు? మంచి ప్రోడక్ట్ ఎవరైనా చేస్తే ఇట్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఎప్పుడైనా ఎక్కడైనా ఆడియన్స్ ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ ఉంటే దాని కస్టమర్స్ అయినా ఆడియన్స్ అయినా వస్తారని నేను అనుకుంటున్నాను. సినిమా గురించి ఏం తెలుసు అంటే నార్మల్ గా ప్రాంక్స్ చేసినంత ఈజీ కాదు. ఒక సినిమా చేసి అది ప్రివ్యూకి వెళ్ళేసి థియేటర్స్కి వచ్చేసి నీ సినిమా కొనుక్కొని నీ యూట్యూబ్ లో అంటే మామూలుగా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో వచ్చింది కాబట్టి అందరూ చూస్తారు. థియేటర్కి వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కొని చూస్తారని నువ్వు ఏ నమ్మకంతో సినిమా? ప్రెజెంట్ జనరేషన్ లో జనాల టైం చాలా వాల్యుబుల్. బికాస్ ర్యాట్ రేస్, ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు పొద్దున్న లేసి. వాళ్ళ యొక్క జీవన విధానాల్లో ఈఎంఐలు కట్టుకోవాలి, బతకాలి కాబట్టి. సో వాళ్ళ వాల్యుబుల్ టైం తెలుసు, వాళ్ళ వాల్యుబుల్ ఆలోచన తెలుసు, ప్రతిదీ తెలుసు. ఫస్ట్ సినిమా యాక్టర్ అవ్వాలని డైరెక్ట్ వచ్చాను అండ్ చాలా ప్రయత్నాలు చేశాను, ఎవరు ఇవ్వలేదు. సో ఏది చేయకుండా ఎవరు ఫస్ట్ జనాల హృదయాల్లో స్థానం సంపాదించాలి. కామెడీ అయినా ఫన్ అయినా ఏదైనా ఒకటి అని ఫస్ట్ నేను చార్లీ చాప్లిన్ తెలుసు కదా, చార్లీ చాప్లిన్ కామెడియన్, వరల్డ్ ఫేమస్. ఆయన లాగా వీడియోస్ చేద్దాము. అప్పుడు విత్తిరి సత్తి చేసేవారు వీడియోస్ కామెడీ తెలంగాణలో. అలా చేద్దామని ఆలోచించాను. కానీ నాది కొంచెం హైట్ కట్అవుట్ అలా ఉండేదన్నా. కామెడీ పండుదా నేను చేయగలను అని ఆలోచించి వద్దు, ఏ కంటెంట్ బాగా వెళ్తుంది యూట్యూబ్ లో అని ప్రాంక్స్ ఆలోచించి ప్రాంక్స్ మొదలు పెట్టాను. అది సక్సీడ్ అయింది యాక్సిడెంటల్ గా. నా పర్సనాలిటీ నేను చదువుకునే కంప్లీట్లీ డిఫరెంట్. దట్స్ అ బిజినెస్ థింగ్ దట్ హ్యాపెన్. అట్లా సపరేట్ అనమాట యూట్యూబ్ ఛానల్ నేను చేసింది అనేది. కానీ అప్పుడు అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఫేమ్ అవ్వాలి, ఫస్ట్ ఏదో ఒకటి చెయ్యాలి అని యూట్యూబ్ ఛానల్ ప్రాంక్స్ చేసి కొంచెం ఫేమ్ అయిన తర్వాత అప్పుడు కూడా వెళ్ళాను ఆఫీసులకి. వెళ్తే ఎవరు అప్పుడు కూడా నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఏమన్నారంటే నేను మెన్షన్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఆడిషన్స్ తిరుగుతున్నారు కదా కొత్త మూవీస్ అలా. ఆల్రెడీ కొత్త చిన్న సినిమాలు అనుకో, ఆల్రెడీ ప్రొడ్యూసర్లే డబ్బులు, హీరోలే డబ్బులు పెట్టుకుని సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు అనుకో, దాంట్లో హీరో ఫ్రెండ్ రోల్ కూడా ఎవరు ఎప్పుడో నిలబెడతారు, ఏదో చేస్తారు, ఎప్పుడో రిలీజ్ అవుతాయి. ఇంకోటి డైరెక్టర్ తో మంచిగా ఉంటే కట్ చేస్తారు మన సీన్స్, మంచి లేకపోతే తీసేస్తారు. ఇట్లా థింగ్స్ ఉంటాయి. సో ఎందుకు ఈ నాన్ సెన్స్? ఫస్ట్ జనాల హృదయాల్లో చిన్న అయినా, యూట్యూబ్ అయినా తప్పదు, ఇన్స్టాగ్రామ్ అయినా తప్పదు, ఏదో ఒక దాంట్లో చిన్నది మనం ఫేమ్ తెచ్చుకోవాలి, కష్టపడాలని ఫస్ట్ అది చేశాను. తర్వాత ఫేమ్ అయినా కూడా వెళ్ళాను, అప్పుడు అవకాశాలు ఇవ్వలేదు. సో వై కాంట్ ఐ స్టార్ట్ మూవీ అని అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోతానే నేను చెన్నైకి వెళ్ళి లయోలా కాలేజ్లో కోర్స్ చేశాను, డైరెక్షన్ కోర్స్. 3 months డైరెక్షన్ అనమాట. అయితే అది చేసిన తర్వాత డిప్లొమా ఇన్ డైరెక్షన్ అది చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి చిన్న సినిమాల్లో పనిచేసి యూట్యూబర్లో చేసి అట్లా చేసి అట్లా చేసిన తర్వాత వీడియో చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు మనకు పెట్టరు, ఎవరు మనకు చేయరు, మనం ఎదగాలని నాకు అర్థమైంది. సో ఐ సేవ్డ్ ఎవ్రీ పెన్ని. కష్టపడ్డాను, ప్రతి రూపాయి కూడబెట్టాను. అందరు యూట్యూబర్లు కార్లు బంగ్లాలు కొన్నారు, నేను అదే డబ్బును కూడబెట్టి 2 కోట్లు పెట్టి ఈ సినిమా తీశాను. ఈ సినిమా 2 కోట్లు యూట్యూబర్ గా 2 కోట్లు సంపాదించావు. నీకు ఛానల్ ఉంది కదా, నీకు ఐడియా ఉంటది. సరే, 9,000 వచ్చాయి అంతే. యూట్యూబర్లు ఇంటర్వ్యూ చేస్తారు కదా, చెప్తారు కదా అందరూ. అవును వచ్చాయి. నేను 2.5 సంవత్సరం విపరీతంగా ప్రతిరోజు వీడియో చేశాను. ప్రతి వీడియో 1,00,000 వెళ్ళేది. 1,00,000 వ్యూస్ కి 4,000 5,000 వచ్చేది. 1,00,000 వ్యూస్ ఒక వీడియో పోతే 4,000 5,000 వస్తాయి. నేను చేసింది 600 వీడియోలు చేశాను. సో కొంతమంది పెయిడ్, కొంతమంది ఫ్రెండ్స్, అట్లా ఇట్లా. తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్ ఒకటే కాదు, ఫేస్బుక్ యూట్యూబ్ రెండిట్లో రెవెన్యూ వస్తుంది. ఆ రెండిట్లో సేవ్ చేసి ప్రతి పెన్ని కూడా నా కంఫర్ట్ జోన్ వదులుకొని నేను సినిమా చేశాను. అండ్ షీఈ్ శిఖా మై హీరోయిన్. అండ్ తను హిందీ అమ్మాయి. I'm from North. I come from Chhattisgarh. So you know Telugu words. నేను తెలుగులో అడుగుతా, నువ్వు ఆన్సర్ చేస్తావా హిందీలో, ఇంగ్లీష్ లో? Thoda I can try. ఓకే. ఎట్లా ఉంది శ్రీకాంత్ తో వర్క్ చేయడం? ఎలా అనిపిస్తుంది? శ్రీకాంత్ తెలుగులో శ్రీకాంత్ ఏంటో తెలుసా? Yeah, I know Telugu very. I know Srikanth very well. Okay. And because I have seen his prank videos. Okay. And there also quite a lot of controversies also happened with him. Okay. So I found him very challenging.
ఎలా nice ఉంది and వర్క్ like అంటే శ్రీకాంత్ రెడ్డి అంటే అమ్మాయిలతో మంచి అని అంటారు. సో శ్రీకాంత్ వర్క్ చేయడం ఎట్లుంది, నీతో ఎలా బిహేవ్ చేస్తాడు శ్రీకాంత్? Srikanth videos with the Okay. girls, how he Okay. behaved with you, she's Yeah. asking. You see, whatever he does it for the camera, for his YouTube is his job. So Yeah. it's a prank video completely. But in reality, he's a nice gentleman. I must say that he's like chala bagundi. If I say, I don't know. చాలా బాగున్నాడు. Chala bagunnaru, I can Yeah. say. Yeah. He's such a nice gentleman, and I was really comfortable working with him. And he created a kind of atmosphere, because I come from a north, coming to south and doing a movie. I was literally scared what kind of unit I'll be working with. But he made everything very easy. Even when it comes to the language, I'm not familiar to Telugu. It is very tough. I found it, but I came a bit before we start the shooting. We rehearse a lot. Rehearsal, Telugu we session, rehearse Telugu. Telugu I నేర్పించారు. taught some Yeah, dialogues he taught regarding the me. movie scenes. కాదు కదా, Yeah, ఇప్పుడు I'm- అమ్మాయి హిందీ అమ్మాయి కదా, I'm మరి still తెలుగు learning. ఎలా వచ్చిందా? అదే టీచ్ చేసాము. అది Dialogues. ట్యూటోరియల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ లో పెట్టాము. అంటే సెషన్ అన్నమాట. వి ప్రిపేర్డ్ సీన్స్, ఎగ్జాక్ట్లీ సీన్స్, పద ఉచ్చారణ, భావజాలము ప్రతిదీ నేర్పించాను తనకి. కూర్చోబెట్టి నేర్పించి 1 week బిఫోర్ హోటల్. సరే, అమ్మాయి హిందీ మాట్లాడుతుంది కాబట్టి నేను ఒకటి అడుగుతాను. నువ్వు ఇక్కడ తెలంగాణ అమ్మాయిలతో తెలుగు అమ్మాయిలతో వీడియోస్ ప్రాంక్స్ చేసి డబ్బులు ఇక్కడ సంపాదించుకొని ఎందుకు ఇక్కడ అమ్మాయిని ఎంకరేజ్ చేయకుండా ముంబై నుంచి హీరోయిన్ తెచ్చుకో? సినిమా చేసిన తర్వాత, సినిమా మొత్తం కథ రాసుకోవడానికి గోవాకి వెళ్ళాం. కథ రాసుకుని వచ్చిన తర్వాత ఆడిషన్ పెట్టాం. 200 మంది వచ్చారు ఆడిషన్ కి. 180 మందిని మన సినిమాలో పెట్టాం. కొత్త వాళ్ళని, అందరు కొత్త వాళ్ళే. అందరు కొత్త వాళ్ళు. 180 మంది హీరోయిన్స్ ని తీసుకున్నాం. 180 మంది ఆర్టిస్ట్ ని పెట్టాను, కొత్త వాళ్ళని. కృష్ణానగర్ లో పెద్ద సినిమాలలో బ్యాక్గ్రౌండ్ 5వ రోలో 6వ రోలో ఉండే వాళ్ళందరినీ నేను ఫ్రంట్ తెచ్చాను మన సినిమాలో. వాళ్ళందరికి పేమెంట్ కూడా సక్రమంగా ఇచ్చా. చెప్తున్నా, హీరోయిన్ నెక్స్ట్ హీరోయిన్. ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము. అండ్ హీరోయిన్ వచ్చేసి కొత్త ఇక్కడ తెలుగు వాళ్ళని పిలిచాము, ఇన్స్టాగ్రామ్ వాళ్ళని పిలిచాము. చాలా మంది వచ్చి నువ్వు యూట్యూబర్, ప్రాంక్ చేస్తుంటావు, నువ్వు హీరోనా, నీతో ఏంటి, మేము చేయడం ఏంటి, మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు కావు అంటే వాళ్ళు దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ హీరోయిన్ రోల్. దే జస్ట్ కమ్ అడపా లైక్ వచ్చి ఒక ట్రైలర్ వేద్దామనే టైప్ అనమాట. కాఫీ షాప్ వస్తారు, కూర్చుంటారు, హీరోయిన్ రోల్ చేస్తారంటే చేస్తామంటారు. యాక్చువల్లీ ఇది కుటుంబ కథా చిత్రం. లారీ చాప్టర్ 1 అనేది కుటుంబ కథా చిత్రం. వీఆర్ బోత్ యంగ్ ఏజ్ లో ఉంటాము, ఇద్దరం లవ్ లో పడతాము. తర్వాత తన ఫ్యామిలీని వదిలేసి నేను లారీ డ్రైవర్ వెళ్ళిపోతాను. దట్స్ ద స్టోరీ. సో ఇట్ హ్యాస్ టు బి ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఫీమేల్ లీడ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అందులో మా డెప్త్ కనపరావాలంటే ముందు లవ్ పండాలి. లవ్ పండాలంటే ఏం చేయాలంటే వి షుడ్ హ్యావ్ ఎ లిటిల్ రొమాన్స్. అంటే సినిమా మీడియం అనేది కమర్షియలైజ్డ్. మెసేజ్ చెప్తామంటే ఓడియనడు. సో కమర్షియల్ గా ప్రాపర్ గా చెప్పాలి, అందంగా చెప్పాలి, బ్యూటిఫుల్ గా చెప్పాలి అనేది నేను నేర్చుకున్నది. అందుకు కొన్ని లిప్కిస్లు, కొన్ని రొమాన్స్లు అవి సీన్స్ ఉన్నాయని చెప్తే తెలుగు హీరోయిన్స్, తెలుగు అమ్మాయిలు కొత్త వాళ్ళు ఈ రకంగా చేయలేదు. భయపడ్డాం కొంతమంది చేయలేమన్నా, కొంతమంది డబ్బులు ఎక్కువ డిమాండ్, కొంతమంది నాకు డౌట్ వాళ్ళపైన ఏంటి చేస్తారో చేయరో, మధ్యలో వదిలేస్తే ఐ కాంట్ ప్రిడిక్ట్. అందుకే పూరి జగన్నాథ్ గారు కూడా చెప్తారు కదా, తెలుగు హీరోయిన్స్ వినరండి మాటరండి. మీకు అర్థమైందా? పూరి జగన్నాథ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముంబై నుంచి హీరోయిన్ తీసుకొచ్చు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఐమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్ టు ద బిగ్ డైరెక్టర్స్ అని. ఇప్పుడు తెలుగు మన తేజ గారు కూడా చెప్తుంటారు, తెలుగు హీరోయిన్స్ తీసుకోరు, మామూలుగా బయట నుంచి తీసుకోరు. తేజ గారు మోస్ట్లీ తెలుగు వాళ్ళు తీసుకుంటాడు. మొన్న తెచ్చిన అమ్మాయి కూడా హిందీ అమ్మాయి, ఉదాహరణ ఒక సినిమాకి ఉదాహరణ అంటున్నా జనరల్లీ. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి మనం పికప్ అనమాట. సో ఎవ్వరు దొరకలేదు తెలుగు వాళ్ళు ఫైనల్ గా. చాలా మంది రకరకాలు. ఇట్స్ బీన్ 1 month అయిపోయింది. నీ సినిమా మాత్రమే తెలుగు వాళ్ళు దొరకలేదని చెప్పు, అంటే చెయ్యలేదని చెప్పు. ఎందుకంటే నాకు మీరు తెలుగు అమ్మాయిలతో వీడియోస్ చేసి తెలుగు సంపాదించుకున్నంత ఇక్కడ సంపాదించుకొని చేసేంత ఇక్కడ చేసి నువ్వు అక్కడ నుంచి హీరోయిన్ తెచ్చుకో. 2 కోట్ల రూపాయలు, 1,90,00,000 రూపాయలు కృష్ణానగర్ లో టెక్నీషియన్ లో పంచిన దాని గురించి మాట్లాడ ఉదాహరణ. టెక్నీషియన్ అందరికి హీరోయిన్ గురించి మరి నువ్వు ముంబై నుంచి తీసుకొచ్చు. హీరోయిన్ అంటే చెప్తున్నా, టెక్నీషియన్స్ కూడా ముంబై నుంచి తీసుకొచ్చుకుంటే నీకు వాచిపోతుంది. అర్థమైంది. కానీ ఎందుకు ఇది ఇచ్చానంటే రీజన్ షీఈస్ కంఫర్టబుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నీతో కంఫర్టబుల్. అండ్ ఆల్సో వన్ థింగ్ తను చాలా మంచి అమ్మాయి. ఎందుకు మంచి అమ్మాయి అంటున్నా అంటే తనకి యాక్సిడెంట్ అయింది షూటింగ్ టైంలో. శారీ డ్రాపర్ అంటారు, శారీ కట్టే వాళ్ళు ఉంటారు సపరేట్ గా. ఆమెకి శారీ కట్టుకొని రాదు, హిందీ అమ్మాయి. సో కూరగాయలు తీసుకొచ్చే సీన్ ఉంటది పెళ్ళైన తర్వాత. ఆ బైక్ లో వస్తూ తన కొంగు బైక్ చుట్టుకొని యాక్సిడెంట్ అయ్యి కింద పడింది. ఇక్కడ స్కార్, ఇక్కడ స్కార్. సో స్టిల్ ఇట్ ఈస్ దేర్. షీ ఈస్ హీలింగ్ నౌ. సో వాట్ హ్యాపెన్, ఏమైంది, తను అన్కాన్షియస్ మోడ్ లో ఉంది. నా 2 చేతుల్లో ఇలా ఉంది. టీం అంతా వేరే దూరంగా ఉంది. మేము కెమెరా ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి కూరగాయలు తీస్తూ ఉంటాం అనమాట. అక్కడ వెళ్తే తను అన్కాన్షియస్ లో ఉంది. నేను ఎత్తుకున్న ఆటో కూడా లేదు దగ్గర, ఎందుకంటే నా కారు కూడా లేదు. ఉన్న మనీ అంతా సినిమాకే పెట్టా. మా కారు ఉంటే డిఫరెన్స్, మా కారు ఉంటుంది, ఇమీడియట్ వెళ్ళొచ్చు. ఆటోలో వేసుకుని పోతుంటే తన శివాజీ అన్కాన్షియస్ ఏం మాట్లాడుతుంది, నన్ను తీసేస్తావా సినిమాలో నుంచి, స్కార్స్ పడ్డాయి. బికాస్ షీఈ్ సచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మూవీ. నన్ను తీసేస్తావా, వేరే హీరోయిన్ పెట్టుకో, ఇది మాండానికి టైం పడుతుంది. 3 రోజులు షూట్ అయిపోయింది. ఐ సెడ్ నో శిఖ,
6 నెలలైనా వెయిట్ చేస్తాము, స్కార్స్ పోయిన తర్వాత నీతోనే మళ్ళీ రీషూట్ చేస్తాం సినిమా అని చెప్పాను. అండ్ ఇంకోటి ఇలా యాక్సిడెంట్స్ కానీ ఇలా సిచ్యువేషన్స్ కానీ జరిగితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇమీడియట్, అమ్మాయిలకి అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫాదర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. You have a boyfriend? Situationship. Situationship. I don't know. సో I was hoping for. అందరూ కూడా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ హీరోయిన్ ని, అమ్మాయిని. ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అవి, కానీ స్ట్రాంగ్, షీ వాజ్ వెరీ స్ట్రాంగ్, షీ స్టూడ్ విత్ మీ. చాలా కష్టాలు, చాలా. ఐ పెయిడ్ వెరీ లెస్ ఆల్సో, సపోజ్ ఆన్ మై బడ్జెట్. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ హర్. సో సచ్ ఎ గుడ్ యాక్ట్రెస్. I tested her complete personality before. We have video calls for 1 week. I explained the story. So I understand her. I believe that she will stand with me still 1 year. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, ఇంటర్వ్యూస్ కి రారు, సినిమా తీస్తారు, షూటింగ్ ఇంటర్వ్యూకి రారు, ప్రమోషన్స్ కి రారు, ఫోన్ ఎత్తారు, కలవరు. ప్రతి ఒక్కసారికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు, గొడవ పెడతారు. ఉన్నాయా లేవా తెలుసు కదా మీకు. సో ఇది విషయం. ఇందుకు ఈమెను తీసుకున్నాను అంటున్నా. కంఫర్టబుల్ విత్ యూ. నాట్ కంఫర్టబుల్, డోంట్ టాక్. కంఫర్టబుల్ నీ సినిమాకి తను నాకు నచ్చింది. సినిమా డస్ మ్యాటర్. షీ నీడ్స్ సినిమా అండ్ ఉండు. ప్రతి సినిమాకు ఒక డెస్టినీ ఉంటది. ఈ సినిమాకి ఆవిడకు నాకు రాసి పెట్టింది. దట్స్ ద థింగ్. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నా, నేను తెలుగులో చెప్తున్నా. ఏమంటే ఆ అమ్మాయికి నీ సినిమా నచ్చింది, నేను ఎట్లయినా చేయాలని తను క్యారవాన్ ఇచ్చిన, రూమ్ ఇచ్చిన, వాట్ ఎవర్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కంఫర్టబుల్ గా నీతో కంఫర్టబుల్ విత్ యూ అంటున్నా నేను. కంఫర్టబుల్ విత్ యూ ఇస్ డిఫరెంట్. సో సరే ఇంకొద్దులే, ఇక్కడ ఆపేద్దాం, ఇది ఏడుకోబోతుంది. సరే, ఈ సినిమాకి డైరెక్టర్ కూడా మీరే అని విన్నా. సో ఎలా, ఎవరిని ఇన్స్పైర్ అయ్యి రాశారు ఈ స్టోరీ? డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, హీరో మీరే. హీరోయిన్ ఎందుకు కూడా మీరే లేడీ గెటప్ వేసుకుంటే? ఇక్కడ నేను డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను, ఆర్టిస్ట్ గా మాట్లాడుతున్నాను, టెక్నీషియన్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు డైరెక్టర్ గా ఎందుకు డైరెక్టర్ అంటున్నా అంటే, చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని నేను. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని. అసలు ఏమవుదామని వచ్చావయ్యా ఇండస్ట్రీకి? యూట్యూబర్, ప్రొడ్యూసర్? నేను అమీబా లాంటి, వాటర్ లాంటి, ఎక్కడ పోస్తే ఆ షేప్ వచ్చేస్తా. ఆ విధంగా నాకు వర్కహాలి పర్సన్. పని అంటే చాలా ఇష్టం, ఏ పనైనా చేస్తూ ఉంటా, ప్రతిదీ నేర్చుకోవాలి, బుక్స్ చదవాలి. పనులు అంటే చాలా ఇష్టం, నా పనులు మంచి ఇష్టం, గట్టిగా ఉంటది. అయితే వర్కహాలి పర్సన్, ప్రతిదీ నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, ప్రతి విషయాన్ని సన్నివేశాన్ని గమనించాలి, కల్చర్ నేర్చుకోవాలి, ప్రతిదీ. అలాంటి వ్యక్తి నేను. ఇంతవరకు మా ఊరికి వెళ్ళక 3 సంవత్సరాలు అయింది. రీజన్ వర్కహాలిక్. ఈ సినిమా తీయాలి, ఎంగేజ్ లో నా ఓన్ గా తీయాలి. ఎంత డిసిప్లిన్ గా, ఫినాన్షియల్ గా గానీ, పర్సనల్ గా గానీ, బిహేవియరల్ గా గానీ ఎంత డిసిప్లిన్ ఉంటే నేను చేయగలను ఇంత పెద్ద సినిమా. చాలా పెద్ద సినిమా ఇది. కాస్టింగ్ గానీ, కథ గానీ, 2 సినిమాల కథ, చాలా పెద్ద కథ, కుటుంబ కథ. నార్మల్ గా ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకే తీస్తారు, తర్వాత మీరు పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు. ఎందుకని అంటే ఆ లోపు ఎందుకు చేంజ్? లారీ అనే పదం ఉంది కదా, లారీ అనేది అన్ని రాష్ట్రాల్లో సేమ్ ఉంటుంది. లారీ అని, లారీ అందరికి అర్థం అవుతుంది. కథ కూడా మాస్ అపీల్ ఉంది. కథ కూడా ఇండియా వైడ్ అన్ని స్టేట్స్ లో తిరుగుతుంది. తమిళనాడు టచ్ అవుతుంది, బాంబే టచ్ అవుతుంది, కర్ణాటక టచ్ అవుతుంది. సో దట్స్ వై. అండ్ ఆల్సో షీ ఇస్ నార్త్ హీరోయిన్, తను కూడా సూట్ అవుతుంది, బాగా యాప్ట్ అవుతుంది అనిపించి నేను అలా షిఫ్ట్ చేయడం జరిగింది. దట్టు ఇప్పుడు పెద్ద సినిమాలు, బాగా పెద్ద బడ్జెట్ పెట్టి బాగా తీసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు చాలా మంది కన్వర్ట్ చేస్తున్నారు కదా అదర్ లాంగ్వేజెస్ కి. అందుకు నేను అలా చేయడం జరిగింది. ఓకే, నీ డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు ఈ కథ తీసుకొని ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారా? ఇది కాకుండా ఇది నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి కథ తీయాలని ఇది తీశాను. మామూలుగా వేరే చిన్న చిత్ర కథలు ఉంటాయి, లవ్ స్టోరీలు, వీధిలో గల్లీలో జరిగేటి, అంటే నా ప్రాంకులమైనా ఉంటాయి ఆ కథలు. అటువంటి కథలు రాసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను చాలా మంది దగ్గరికి. వాళ్ళందరూ కూడా లైక్ వాట్ దే డూ, నీకు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నీకు మార్కెట్ లేదు, అది ఇది అన్న. నిజమే. సో ఐ సెడ్ ఓకే సార్, ప్రూవ్ చేసుకుంటాను. మీరైతే కొత్త సినిమా తీయాలన్నారు, కొత్త వాళ్ళతో తీయాలన్నారు. నేను అంతో ఇంతో యూట్యూబ్ లో ఫేమస్ చేయొచ్చు అంటే దే ఎంగేజ్, దే కీప్ ఆన్ ఎంగేజింగ్. నా ఏజ్ అయిపోతుంది. సో ఐ ఫీల్ లైక్ ఓకే చూద్దాం, ఆలోచించాలని. ఇంకా నేను డబ్బులు సంపాదించాను, సో లెట్స్ గెట్ ఇన్ అని దిగిపోయాను. సినిమా అంటే ఏదైతే అదేందని దిగాను. యాక్చువల్ గా నాకు ఈ డబ్బుతో ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చేది, మంచి ఫ్లాట్ వచ్చేది. ఉదాహరణ, అందరు యూట్యూబర్ లాగా ఐ కెన్ మూవ్ ఆన్. బట్ అందరు యూట్యూబర్ అంటాను, వాళ్ళు అక్కడ వరకు చాలా అనుకున్నారు. నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళకుండా, ఫ్యామిలీని చూసుకోకుండా, నువ్వు నీ స్వార్థంగానే నువ్వు బతికా కాబట్టి నువ్వు సినిమా చేస్తున్నావు. అందరు యూట్యూబర్లకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నువ్వు నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు, నువ్వు అన్ని చేస్తున్నావు కాబట్టి ఓకే, నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవ్వు. అందరు యూట్యూబర్లు ఇచ్చారు, ఎడిటర్లకు జాబ్ ఇచ్చారు, గవర్నమెంట్స్ కి జాబ్ ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. సో ఇంత ముందు ఈ సినిమా కాకుండా మీరు హైదరాబాద్ కి వచ్చారా ఆడిషన్స్ కానీ దేనికైనా?
Have you been to Hyderabad before this auditions? movie? No. I think this is the first time, and I'm very well aware about this this mishappening which is happening, like the casting couch things. I know about it very well, but fortunately, I have never faced it. Never. Fortunately, Never. I have never faced it. And my first film itself, I'm starting with Srikanth Reddy, and as I said, that he's a very what should I say? He's a very nice gentleman. No, you don't say who gentleman. You know what? మా యూట్యూబర్స్ కానీ లేదా తెలుగు ఇండస్ట్రీలో ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీకాంత్ రెడ్డి మంచి ప్లే బాయ్ అని అంటారు కానీ పాపం. Yeah, So personally, nobody knows, na? She know personally. I That's know. why I she has actually traveled see a year, throughout na? the shooting, I have a very I have a nice bond with we have a nice bond with each other, and we are very comfortable with each other. So I have found him very nice gentleman, caring kind of person. That's the reason why I have chosen to work with him. Otherwise, I would have denied that back then only. So after this movie, you got another opportunity. See, She is signing some film. talks are going on. Talks are going on, but nothing official yet. I haven't signed anything yet. But very soon I'll be starting something తను new. చాలా మూవీస్ కి చేసే ముందు Yeah. మామూలుగా ఇంటర్వ్యూస్ కానీ దానికి ఐ మీన్ లైక్ ఆడిషన్స్ కానీ దానికి దీనికి చాలా మంది చాలా డౌట్స్ తో ఉండే. Yeah. But she seen video call and everything. Like I'm searching and scouting for locations, I'm writing the script, everything. I shown everything to her. Until then she didn't believe because so many people just call of and course. పిలిపించి వెయిట్ చేపిస్తారు. Yeah. పిలిపించి కూర్చోబెట్టి సో అవన్నీ Yeah, చూసి yeah, they after just wasted after time, she yeah. found everything clear, she came Hyderabad. She flew to Hyderabad and we started shoot. She came 1 week Yeah. before. 1 week before వచ్చింది. మేమంతా ప్రాక్టీస్ చేసాం సెషన్స్ అన్ని. సో దీనికి ఎడిటర్ కూడా నేనే. అంటే ఏంటి శ్రీకాంత్, నాకు అర్థం కావట్లేదు. ఏంది అసలు ఎడిటర్ నువ్వే, డైరెక్టర్ నువ్వే, కథ నాది కదా. రీజన్ ఏంటంటే ఈ అంటే కథ బడ్జెట్ లేకనా ఎడిటర్? నో ఈ కథ చాలా పెద్దది. దీనికి చేయాలంటే రియల్ గా జెన్యున్ గా చేయాలంటే 7 నుంచి 12 కోట్లు అవుతుంది. ఒక బడ్డింగ్ కొత్త హీరోతో చేయాలంటే 7 నుంచి 11 కోట్లు అవుతుంది నిజంగా. అయితే అంత డబ్బులు నా దగ్గర లేదు. నా దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంది. అందులో నేను ఏం చేయగలగాలి? నాది కదా, నా కోసం కదా, నేను ఏం చేయగలగాలి? ఒక్కొక్క దానికి ఒక సర్టెన్ బడ్జెట్ డివైడ్ చేసుకుని ప్రాపర్ గా వర్క్ చేసుకున్నాను. అది విషయం. ఎడిటర్ అంటే ఏంటి ఉదాహరణ చెప్తున్నా. నేర్చుకున్నా, టూల్స్ చేసుకున్నా. అది కూడా నువ్వు నేర్చుకున్నావా? ఏంటి ఎడిటింగ్ చేయడం కూడా నేర్చుకున్నా. నా యూట్యూబర్ కదా, మన సినిమాలో విఎఫ్ఎక్స్ అలా ఏం లేదు. నేను యూట్యూబర్ కదా, నేను ఆల్రెడీ నా వీడియోస్ చేస్తున్నా, హ్యావ్ అన్ ఐడియా వాట్ టు డు అని. సో అలా నేను నేర్చుకుని బేసిక్ గా చేసుకుని ఒక మళ్ళీ అసిస్టెంట్ ఎడిటర్ పెట్టుకొని కొన్ని టూల్స్ నాకు తెలియనట్టు చెప్పుకొని కంప్లీట్ గా నాకు నచ్చినట్టు ఫిల్మ్ చేసుకున్నా. కమర్షియల్ గా నాకు ఎలా కావాలి, జనాలు వాట్ ఫిల్మ్ దే ఆర్ లుకింగ్ ఫర్, ఇస్ ఇట్ ఎనర్జెటిక్, is it entertaining, is it what we can say, I'm not getting e words. అంటే మామూలుగా తెలుగు మనం యూట్యూబర్ దట్టు ప్రాంక్స్ చేస్తామని, కొంచెం బోల్డ్ చేస్తామని, ఆల్రెడీ నీకు బ్యాడ్ నేమ్ ఉంది ఇండస్ట్రీ. సో దట్టు మళ్ళీ కాంట్రవర్సీ అయ్యి కరెక్ట్ కళ్యాణ్ గారు ఏం లేదు. సో మెనీ పీపుల్ హానెస్ట్లీ మార్నింగ్ టిఫిన్ తింటే 4 ఫోటోలు దిగారు. ఫోటోలు దిగుతారు. Bad. You think it's bad. You want to degrade me. It's not an issue. No problem. I came 10,000 with Hyderabad. 10,000 Hyderabad వచ్చా. కొంతమందికి జాబ్ ఇచ్చా. అందరూ చేస్తారు. నా ఇన్స్పిరేషన్ చెప్తున్నా. ఉదాహరణ ఒక సినిమా చేసా. ఇప్పుడు కృష్ణానగర్ లో ఎప్పుడో వెనకాల ఉన్న టెక్నీషియన్ అందరినీ తీసుకొచ్చి ముందు పెట్టి సినిమా తీసా. చాలా మంది అవకాశాలు ఇచ్చా. నాకు నా సెల్ఫ్ కి నేను సంపాదించిన డబ్బులు నేను ట్యాక్స్ కట్టా. ఉదాహరణ చెప్తున్నా. ఒక మంచి సినిమా చేసా, ఎదగాలని ఉన్నా. నేను ఎందుకు ఇంకో సినిమా తీస్తే ఇంకొక 200 మందికి సినిమా ఇండస్ట్రీలో జాబ్ ఇస్తా. అండ్ నా కింద పనిచేసే చాలా మంది ఉంటారు. ఒక మంచి సినిమా చేసా, ప్రజలకు నా బాధ చెప్పాలని వచ్చా. బ్యాడ్ అంటే వాట్ ఈస్ బ్యాడ్? ఏది మంచి ఏది చెడు? చెడు ఉందా మంచి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంక్స్ వల్ల నువ్వు బ్యాడ్ అయ్యావే తప్ప నువ్వు పర్సనల్ గా పర్సన్ బ్యాడ్ అనట్లేదు. వెరీ గుడ్. లారీ చాప్టర్ 1 ఇడియట్. ఎడిటింగ్ లో లేవేనా? ఇడియట్ ఒకటే. ఓకే, ఇండస్ట్రీకి వచ్చాక మీరు చాలా చేశారు, ప్రాంక్స్ చేశారు, దానివల్ల కాంట్రవర్సీ అయింది. అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నామని కాంట్రవర్సీ అయింది కరెక్టా కళ్యాణి గారి. సో తను ఇండస్ట్రీలో మంచి పేరున్న ఆవిడ. సో నీ సినిమా వచ్చాక తను దాని గురించి ఏమైనా రెస్పాండ్ అయ్యి స్కిప్ హార్ అంతే. తనదేం లేదు. తనదేముంది, మనం సినిమా చేసాము, రిలీజ్ చేస్తున్నాము. నేననే సెన్సార్ కూడా అయింది, ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా దద్దరిల్లిపోయింది అంతే. సినిమా దద్దరిల్లిపోయింది. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ యాక్షన్ డ్రామా. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు అలా అంత కాన్ఫిడెంట్ గా ఎలా అంటున్నావు? నీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా సపోర్టింగ్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఎంతసేపు నువ్వు నీ సినిమాని నువ్వే నెట్టుకోవాలి. ఎంతమంది కావాలి? ఇప్పుడు అలాంటి గొడవలు అయ్యాయి, గొడవలు అయ్యాయి,
కరాట కళ్యాణ్ గారి వాళ్ళతో గొడవలు అయ్యాయి, కొంచెం కాంట్రవర్సీ అయింది. సో వాళ్ళు కూడా సినిమా ఎలా ఉందని వాళ్ళని కూడా అడుగుతారు. సో వాళ్ళు చెప్పాలి కదా ఇండస్ట్రీలో ఆ గొడవ గురించి కొంచెం చెప్పు, ఆ గొడవ వల్ల నేను ఇలా ఫేస్ చేసా, తర్వాత చాలా మీరు కాంప్రమైజ్ అయ్యారని విన్నాము, అంటే వాంటెడ్లీ గొడవ పడ్డారు, ఫేమస్ అవ్వడానికి గొడవ పడ్డారు అని కూడా విన్నాం. అసలు ఆ గొడవ గురించి హానెస్ట్ గా తనే వచ్చింది, ఇట్లా వీడియోలు చేస్తున్న అమ్మాయితో అది అని నాతో గొడవ పడింది, మనీ అడిగింది, అది ఇచ్చాము, అదంతా జరిగిన విషయం చెప్పాము అందరికి. మనీ కూడా ఇచ్చావా? మనీ అడిగింది తను, మనీ గురించి ఇంటర్వ్యూ ఇచ్చాం, అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను 200 ఇంటర్వ్యూలు ఇచ్చాం, వాటి అన్నింటిలో చెప్పాం ఇలా ఇలా జరిగింది అప్పుడు అని. సో ఏం లేదు, ఇప్పుడు తను లేదు కదా, తను ఎక్కడో ఇండస్ట్రీలో కూడా లేదనుకుంటా, ఇప్పుడు ఏదో ఎక్కడున్నారో తెలియదు, మాకు దానికి సంబంధం లేదు. ఆ గొడవ అయిపోతాను ఇమీడియట్ గా నేను మూవీ స్టార్ట్ చేశాను. నీకు తెలుసా నువ్వు ప్రాంక్స్ కన్నా ఎక్కువ కాంట్రవర్సీతో ఎక్కువ ఫేమస్ అయ్యావని? అవునవును తెలుసా? సో అంటే అలా మనం ఎదగాలంటే అలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి. సపోర్ట్ కాదు, అది డిగ్రేడ్ చేసింది కదా. ఐ హావ్ నేను నా జీరో ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, అలా వచ్చాను. అలాంటి వాడిని మధ్యలో మరకేసింది నా పైన. ఇస్ ఇట్ రైట్? మరకేసింది, అది నాకు బ్యాడే. స్టిల్ మై సబ్స్క్రైబర్స్, ఎవరైతే లాయల్ గా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దే నో మీ. ఇప్పుడు ఏదేదో నాన్ సెన్స్ ఇక్కడ మాట్లాడుతున్నా, సో కొన్ని ఇంగ్లీష్ పదాలు అది ఇదేదో మాట్లాడుతున్నా ఇక్కడ, ఇదంతా నా ప్రాంక్ లో మాట్లాడినా నేను. అక్కడ ఎలా ఉంటా, నెక్స్ట్ డోర్ బాయ్ లా ఉంటా. ఎందుకు రీజన్? ఎందుకుంటా? అది ఎంటర్టైన్మెంట్, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకోవాలి, అర్థమవుతుందా? దానికోసం ఒక యాక్టర్ గా ఎదగాలనుకున్నా, ఏదో చేయాలనుకున్నా, దానికి చేశా. అంటే ఏదేమనుకున్నా నా మాట కటువుగా ఉంటది, రాయలసీమ సైడ్, బట్ ప్రాపర్ గా ఐ హావ్ నాలెడ్జ్, మారల్స్, క్లారిటీ. సరే, రాయలసీమ సైడ్ అన్నావు కాబట్టి, సో రాయలసీమ నుంచి వచ్చి హీరోగా చేస్తున్నావు అంటే తక్కువ రాయలసీమ వాళ్ళు హీరోగా గానీ సినిమా ఇండస్ట్రీలో గానీ కొంచెం తక్కువ ఉంటారు. సో రాయలసీమ వాళ్ళతో నిన్ను రిసీవ్ చేసుకుంటారా? రాయలసీమ వాళ్ళు కాదు, అందరూ తెలుగు వాళ్ళు అందరూ రిసీవ్ చేసుకుంటారు. ప్రపంచంలో హాలీవుడ్, బాలీవుడ్, వెస్టర్న్, మామూలుగా శ్రీకాంత్ రెడ్డి నార్మల్ గానే కాస్ట్ గురించి బాగా ఎక్స్పోజ్ చేస్తాం. ఐఎమ్ యువర్ శ్రీకాంత్ రెడ్డి, ఐఎమ్ యువర్ శ్రీకాంత్ రెడ్డి పేరులో నార్మల్ మెన్షన్ చేస్తూ మాట్లాడతాం. తక్కువ చెప్తాం శ్రీకాంత్ రెడ్డి అస్సాం అని, అస్సాం గురించి తక్కువ. ఐఎమ్ శ్రీకాంత్ రెడ్డి అంటే కాస్ట్ గురించి ఏమైనా నువ్వు ఎక్కువ చెప్తున్నావు అని కనిపిస్తుందా ఎప్పుడైనా? కాస్ట్ ఏముంది, అందరూ మాట్లాడుకునేది. మీరు మీ ఇంటి దగ్గర మాట్లాడతాం, అలా మాట్లాడుతున్నాం. జస్ట్ వాంట్ మెన్షన్ మై నేమ్, దట్స్ ఇట్. నేను పని నమ్ముతానండి. నా కాంటాక్ట్ లో హానెస్ట్ గా ఒక 2-3 కాంటాక్ట్ ఉంటాయి ఫోన్ లో. ఒకసారి పేరు మర్చిపోతా, అతన్ని ఎడిటర్ మెట్ అట్ సమ్వేర్, లేకుంటే ఫైటర్ మెట్ అట్ సమ్వేర్ అని పెట్టుకుంటా. రీజన్ ఐ రిమెంబర్, పేరు వర్క్ గుర్తుంటది కానీ పేరు గుర్తుండదు. అలాంటి మెంటాలిటీ నాది. సో ఐ డోంట్ ఫీల్ దట్, బట్ ఒక పేరు ఉండాలి కాబట్టి అలా మాట్లాడతాం. సరే, లారీ చాప్టర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ నువ్వేనా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేను. యాక్చువల్ గా రీజన్ రీజన్ సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు తెలుసు కాబట్టి, మల్టీ టాలెంటెడ్ కి మించి టాలెంటెడ్ ఉన్నావు నువ్వు. ఎక్కడ నిబద్ధత, నేర్చుకోవాలనే తపన, చేయాలనే కసి. సినిమా అంటే ఎంత కసి ఉంటుందో, డోంట్ మేక్ ఇట్ ఫన్నీ ఇంటర్వ్యూ, మేక్ ఇట్ సీరియస్. బికాస్ సినిమా అనేది చాలా కష్టం. మనం మళ్ళీ నీకు తెలుసో తెలియదో నాకే తెలియదు, ఎందుకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, అందరికి కష్టాలు. ఎవరు అంత యూట్యూబ్ లో ఒక వీడియోకి థంబ్నెయిల్ చేయడమే చాలా కష్టం, చిన్న థంబ్నెయిల్ చేయడమే చాలా కష్టం. టెక్నీషియన్స్ పలకరు, అడ్వాన్స్ ఇచ్చినా పలకరు, డబ్బులు ఇచ్చినా పలకరు. అటువంటిది డే అండ్ నైట్స్ నా సినిమా కోసం, తనకి యాక్సిడెంట్ అయింది, నాకు అన్ని ఓన్ గా, ఎమోషనల్ గా కానీ, ఎనర్జెటిక్ గా కానీ, ప్రతిదీ ఫినాన్షియల్ గా కానీ ప్రతిదీ స్ట్రాంగ్ ఉండే, చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరు సపోర్ట్ లేదు, బ్రదర్ కూడా లేరు, మా నాన్నగారు కూడా లేరు, నేను ఒక్కనే ప్రతిదీ భుజాన్ని వేసుకొని నెలల తరబడి స్టూడియోలో కూర్చున్నా నేను. డిఐ, సౌండ్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్, తర్వాత మ్యూజిక్ కానీ. మ్యూజిక్ అయితే 2 నెలలు స్టూడియోలో కూర్చున్నా, బయటకు రాలేదు. ఐడెన్సీ సూర్యుని చూడలేదు నేను, రాత్రి అయితే మన చంద్రుని కూడా చూడలేదు. అలా కూర్చొని చేసుకున్నాను కష్టపడి. ఎందుకు చేస్తున్నా అంటే చెయ్యాలనే తపన, సినిమా చేయాలి, ఇది నేను చేసుకోవాలి, ఈ బడ్జెట్ లో చేయాలి, బాగా చేయాలి. జనాల టైం వాల్యుబుల్, వాళ్ళ విలువ వాల్యుబుల్, వాళ్ళ టైం, వాళ్ళ డబ్బు వాల్యుబుల్. సో దాన్ని వేస్ట్ చేయకూడదు. ఒకసారి టైం ఇచ్చి నా సినిమాని చూస్తారు. అప్పుడు నేను ఇంప్రెస్ చేయలేదు అనుకో, వాట్ దే డు, దే విల్ స్కిప్ మీ. సో అలా స్కిప్ చేయకుండా ఉండాలంటే ఐ హ్యావ్ టు బి వెరీ పర్ఫెక్ట్. సో వర్క్ నేర్చుకున్నాను. చేయాలని సినిమా అనేది డబ్బు ఉంటే అవుతుంది, పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకుంటే, లేదంటే నువ్వన్నా నేర్చుకుని కష్టపడితే అవుతుంది. ఇప్పుడు నేను నా సాంగ్ రిలీజ్ అయింది బస్తీ పోరి అని, 5 లాంగ్వేజెస్ లో. నీకు ఎలా అనిపించింది? నీ ఒపీనియన్ చెప్పు. బాగుంది, మంచి ఫోక్, మంచి ప్రెజెంట్ రెండు తగ్గట్టు మాసి అన్ని ఉంది కదా, అన్ని ఉన్నాయి. దెన్ థాంక్యూ, దట్స్ ఇట్. రిమైనింగ్ సాంగ్స్ 4 ఉన్నాయి టోటల్. కానీ అంత ప్రొఫెషనల్ గా లేదు సాంగ్. డూ యు థింక్ సో? వినడానికి బాగుంది, చూడడానికి అంత ప్రొఫెషనల్ గా. వై బికాజ్ ఇట్ మైట్ అది మా సినిమా. ఆ టింటూ ఫస్ట్ సాంగ్ నేను పరిచయం చేశా. రెండో సాంగ్, మూడో సాంగ్ చూస్తే
కంప్లీట్ మూవీ చూస్తే యూ కమ్ టు సీ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు పుష్ప మూవీ ఉంది ఉదాహరణ, పుష్ప మూవీ కొత్తగా ఉన్నట్టుంది. ఫస్ట్ రష్మికని అల్లు అర్జున్ వాళ్ళని చూసామనుకో, అల్లు అర్జున్ సార్ వాళ్ళని, ఏమనిపించింది? ఓ మై గాడ్, ఇది డార్కీగా, ఇదేంది షేడీగా అనిపించిందా లేదా మనందరికి? షేడీగా డార్కీగా కాదు, ఆ సినిమా థీమే అది. అదే మంది కూడా అలా తింటారు, వాళ్ళు బురదలో పడడమే సినిమా, మంది కూడా అదే. అలా చెప్పు. మన ఇంటూ లారీ డ్రైవర్ ఎలా ఉంటారు, మాసీగా ఉంటారు, మెస్సీగా ఉంటారు. అందుకే తను కూడా షీ లుక్స్ వెరీ ప్రెటీ అండ్ సీ హౌ షీ ఈస్ బ్యూటిఫుల్ నౌ. బట్ మూవీలో చాలా డల్ గా అలా ఉంది ఆడియన్స్. బట్ వన్స్ దే వాచ్ ద మూవీ దే విల్ కనెక్ట్ విత్ అండ్ దే విల్ ఎంజాయ్. క్యారెక్టర్ కి ఎలా ఉందో అలా ఉండాలి. ఇప్పుడు ఎంత బ్రైట్ గా సినిమాలో ఏది వేసుకోమన్నా వేసుకోవాలి కాబట్టి తను నీకు సెట్ అయింది, నువ్వు హీరోయిన్ గా తీసుకున్నావు. సరే, బ్యాక్గ్రౌండ్ కి నీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కి వస్తే, ఒక ఇంటర్వ్యూలో నాకు అమ్మ నాన్న లేరన్నా, ఒక ఇంటర్వ్యూలో నాకు అక్క చెల్లు ఉన్నారన్నా, ఒక ఇంటర్వ్యూలో అసలు నాకు ఎవరు లేడు నేను అనాథని అన్నావు, ఒక ఇంటర్వ్యూలో అసలు నేను ఎక్కడి నుంచి వచ్చినో నాకే తెలియదు ఎన్నో చెప్పిన. పర్సనల్ బ్యాక్గ్రౌండ్ నేను సక్సెస్ అయినా చెప్దామని ఉన్నా. ఆల్రెడీ సక్సెస్ 1.9 2 కోట్లు పెట్టి సినిమా చేసినావంటే ఇంకేం సక్సెస్ కావాలి? మూవీ హిట్ కొట్టాలి, జనాల హృదయాల్లో సంపాదించాలి. ఆల్రెడీ సంపాదించే కదా 2 కోట్లు సంపాదించి. స్టిల్ బ్యాడ్. అందరూ నిన్ను బ్యాడ్ అనుకోవట్లేదు, జస్ట్ నువ్వు చేసే వీడియోస్ వల్ల నిన్ను బ్యాడ్ అంటున్నారు కానీ పర్సనల్ గా తెలిసిన ఎవరు నిన్ను బ్యాడ్ అన్నారు. రిషి తను చెప్తున్నా, తను ఎంతో మంచోడు, చాలా మంచోడు, మంచి అబ్బాయి, నన్ను బాగా చూసుకుంటాడు, హైదరాబాద్ కి వస్తే అది తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు, తెలియని వాళ్ళు 100 అనుకుంటారు. ఒక హీరోయిన్ గురించి అనుకుంటారు, హీరో గురించి సక్సెస్ అయినాక చేద్దామని ఉన్నా. అప్పుడన్నా నిజం చెప్తావా? నిజమే చెప్తావా? ఎప్పుడు నేను అబద్ధం చెప్పలేదు. వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఐ విల్ మ్యాచ్ అప్ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యు. మళ్ళీ నిజమే అబద్ధాలు అన్ని చెప్పుకొచ్చి. అబద్ధాలు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్. ఐ విల్ టెల్ యు వెన్ ఎవర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కిటైప్. అలా ఎప్పుడైనా చెప్తాను. సో సినిమా సక్సెస్ అయిపోయింది, సినిమా సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ ఏంటి? ఇంకో సినిమా చేద్దాం. లేదు, ఫ్లాప్ అయింది, ఆప్షన్ 2. ఇంకో సినిమా చేద్దాం, నేనే చేస్తా. ఫ్లాప్ అయిన అప్పుడు ప్రొడ్యూసర్ కావాలి కదా, మీ దగ్గర డబ్బులను పెట్టి. మళ్ళీ వీడియో చేస్తా, మళ్ళీ చేస్తా. వీడియోస్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? ఎందుకు చూడరు? వాళ్ళకి కావాల్సింది డబ్బులు ఎందుకు వస్తాయి? కావాల్సింది ఏమి ఇస్తాం అంటే ఏం కంటెంట్ ఇస్తాం? ఆల్రెడీ ప్రాంక్స్ అయిపోయింది, అంటే ట్రెండ్ పోయింది, ప్రాంక్స్ ట్రెండ్ పోయిందని మీరు అనుకున్నారు. పోలేదు, ఇంకా ఉంది. చాలా ఛానల్స్, మళ్ళీ ప్రాంక్స్ చేస్తా అంటే చాలా ఛానల్స్ పడిపోయాయి. వీ కెన్ డూ మోర్ అని. ఐ థింక్ షీ ఈస్ కీపింగ్ కామ్. అంటే ఏంటో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అనుకో. I'm enjoying it. I'm enjoying the interview, the way you answer, the way she's asking and firing at you. I'm happy. Cinema super duper hit. Of course, blockbuster. After. She watched the movie first copy. She's very confident. Yeah, I have seen the movie, and this movie has, the content is so powerful, and it has everything. The drama, the romance, the fight, and everything. When you see the movie, you can't believe that great story one person can make such a big movie. Yeah. So yeah, it is. She knows me. Remuneration. It is something like no. That's it, no problem. I can't. Tan cheppar kada, he is my friend. Nannu anni situation lo ardham chesukundi annaru. I will tell you something shouldn't be. I will tell you after the show. After the show, I want half show, on show. I paid some decent good amount. I have got a decent good amount, and more of that. I was cared very well from him. Like at the time of shooting, whatever I required, my requirement, he has fulfilled everything. That was that matters for me a lot. Yeah. Actually, I was paid well, but honestly నేను చెప్తున్నా, లారీ చాప్టర్ 1 అనేది ఇట్స్ a big story, family story. Suppose a girl కొత్త హీరోయిన్ ఎవరన్నా తీసుకుని ఉంటే మూవీ ఆగిపోయేది. అండ్ చాలా మంది టెక్నీషియన్లు బాధపడేవారు, వాళ్ళ పేమెంట్లు కూడా ఇచ్చేవాళ్ళం కాదు. సినిమా కాకపోతే ఇవ్వం కదా. ఉదాహరణ, నా సినిమా కూడా మధ్యలో ఆగిపోయేది. బికాస్ she supported me that much since 1 year. So much of hard work she made. నా తర్వాత ఎక్కువ కష్టపడిందంటే నా కెమెరామ్యాన్, తన తర్వాత ఎక్కువ కష్టపడిందంటే షీ ఇస్ ది వన్. అండ్ మై విలన్ రాకీ బాయ్ అని ఉంటాడు, ఈస్ ద గ్రేటెస్ట్ గాయ్. గ్రేటెస్ట్ యాక్టింగ్ he made. He performed well. అండ్ మూవీ అయితే చాలా బాగా వచ్చింది, కుటుంబ కథా చిత్రం. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం కోసం చూస్తారు. సో నా సినిమా ఉల్లాసం, ఉత్సాహం అన్నట్టు చాలా ఉల్లాసం, ఉత్సాహం ఉంది. ఒక బీర్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత బ్లిస్ వస్తుంది. స్టోరీస్ ఉన్నాయా నీ దగ్గర? ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఎలాంటి స్టోరీస్ ఉన్నాయి? స్టోరీస్ ఉండడం కాదండి, చాలా మంది దగ్గర చాలా స్టోరీలు ఉంటాయి. చాలా స్టోరీలు ఉంటాయి, బట్ లారీ చాప్టర్ 1 హిట్. నేను అలానే కాదు, నెక్స్ట్ ఏం సినిమా? నేను అలానే కాదు, ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు అప్పటికప్పుడు రాస్తా. ఆ తరహా వ్యక్తిని నేను. రాసుకొని అవి ఎక్స్పైర్ అయిపోతాయి. దే వోంట్ వర్క్ అవుట్ సిచువేషన్. ఈ 3 నెలలు, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏ మార్కెట్ నడుస్తుంది? స్టోరీ కూడా మీదేనా? స్టోరీ నాది. స్టోరీ రైటర్ అంటే పెన్ను పేపర్ పట్టుకొని రాసిన వాళ్ళు. సపోజ్ ఐడియా నేను ఇస్తే
ఐడియా నేను ఇస్తే స్టోరీ లైన్ they write it, they write it, they mug up the things, Dialogues, that sort of. My cameraman only, he himself, he also worked. We went Goa, అక్కడ వెళ్ళి కూర్చున్నాం, అతను నేను రాసాం, చాలా కష్టపడ్డాం, తర్వాత వచ్చాం, తర్వాత లొకేషన్ చూసుకున్నాం అన్ని. తను నా తర్వాత ఎక్కువ కష్టపడింది అంటే మా కెమెరామెన్ నాగార్జున అని. ప్రాంక్స్ అంటే లారీ చాప్టర్ 1. లారీ చాప్టర్ 1 ఎందుకు వచ్చి థియేటర్ కి వచ్చి చూడాలి? అంత ఏముంది నీ సినిమాలో? చిన్న అంటే నువ్వు నార్మల్ కొత్త వాడి, కొత్త హీరోయిన్, పెద్దగా మ్యూజిక్ పెద్ద ఫేమ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కాదు, పెద్ద ఫేమ్ ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ ఏమీ లేదు. నీ చాప్టర్ నీ సినిమా బాగుంటది అని ఎందుకు వచ్చి చూడాలి? ఏమీ లేదన్నారు, మీరు చూడలేదు కాబట్టి. ట్రైలర్ చూస్తే ఈ మాట అన్నారు. ట్రైలర్ రిలీజ్ అవుతుంది 5 లాంగ్వేజ్ లో. ఆ సినిమా ఎందుకు చూడాలంటే, ఒక బీర్ కొడితే కొంచెం మత్తు వస్తుంది. బీర్ దేనికి కొడతాం? బ్లిస్ కోసం కొడతాం, ఆనందం కోసం కొడతాం. బీర్ అయినా మందైనా ఏదైనా. 2 బీర్లు కొడితే ఇంకొంచెం, 3 బీర్లు కొడితే ఇంకొంచెం. కానీ నా సినిమా చూస్తే 3 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, ఎంత కిక్ వస్తుందో, ఎంత దమ్ వస్తుందో, మోటివేషన్, జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా బతకాలరా, ఇదిరా లైఫ్ అంటారు కదా. ఒక సినిమా చూస్తే ఒక కిక్ వస్తుంది. మగాళ్ళంటే బీర్లు కొట్టి చూస్తారు, మరి ఆడోళ్ళు ఏం కొట్టి చూడాలి? వాళ్ళకు కూడా మోటివేషన్ కాదు కదా లైఫ్ లో. ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఐ వాంట్ టు లీవ్ సంథింగ్. అదే సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం. ఉల్లాసం కోసం చూస్తారు. నా సినిమా చూస్తే ఉల్లాసం, ఉత్సాహం రెక్కలు ఎత్తుకుంటా వస్తుంది, పరిగెత్తుకుంటా వస్తుంది. అంత ఎనర్జీ ఉంటది, మోటివేషన్ ఉంటది సినిమాలో. చాలా మంచి కథ, చాలా కుటుంబ కథ రచితం, చాలా బాగా తీశాను. ఈ అమ్మాయి ఎలా తగిలింది మీకు? ఒక కాస్టింగ్ ఏజ్ తగలడం అంటే దారుణం పోతుంటే తగలే, కానీ కాస్టింగ్ కాస్టింగ్ లాట్ ఆఫ్ కాస్టింగ్ నుంచి చాలా మంది వస్తారు. కాస్టింగ్ సుబ్బారెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ద్వారా పరిచయం అయింది. ఐ ఫౌండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు, ఫోటోస్ అవి పెట్టినప్పుడు, మేబీ షీ ఈస్ ది యాటిట్యూడ్, షీ వోంట్ లిసన్ టు మీ, అలా అనిపించింది నాకు. షీ ఇస్ వెరీ నార్మల్. ఐ ఫీల్ లైక్ ఇన్ ద ఫోటోస్ ఆర్ సంథింగ్, బట్ మాట్లాడంగా ఓకే షీ విల్ అడ్జస్ట్, ఐ హోప్ షీ షూట్స్ టు మీ అనిపించింది. పిలిపించాము, గ్యాంగ్ మొత్తం చేసాం, మొదలైతే షూటింగ్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మన సినిమాలో? మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. 5లో ఫస్ట్ సాంగ్ బస్తీ పోరి, నేను 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యింది. ఐటమ్ సాంగ్ ఉందని విన్నా. ఐటమ్ సాంగ్ సాలిడ్ ఉంటది, చాలా సాలిడ్. ఎవరు ఐటమ్ సాంగ్ కన్నా తెలుగు అమ్మాయిని తీసుకున్నా, అది కూడా ముంబై అమ్మాయి. అంటే తెలుగు అని మీరు అంటున్నారు, నేను తెలుగు అనే తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలని నాకు ఉంది. బట్ పలకడం లేదు హానెస్ట్ గా. మా బాబు వద్దన్నాడు, మా నాన్న వద్దన్నాడు అంటారు. వాడికి అందరిని వేసుకొని వస్తారు, వేసుకొని వచ్చి అల్లరి చేస్తారు. మన షూటింగ్ డిస్టర్బ్ అయింది, వాళ్ళ ముందే ప్రయర్ అగ్రిమెంట్ ఒప్పుకోరు. తర్వాత ఏంది, అడిపోయినాక ముద్దు పెడుతుంటే 10,000 ఎక్స్ట్రా ఇస్తారా అంటారు. ఆల్రెడీ అయింటది సీను, సిగ్నేచర్ సైన్ అయింటది అగ్రిమెంట్ లో, అవునా కదా? సో దిస్ థింగ్ హ్యాపెనింగ్. అందుకే తెలుగు నెక్స్ట్ సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా? ఎవరినైనా పెట్టుకుందాం తెలుగు వాళ్ళని. 180 మంది సైడ్ కొత్త ఆర్టిస్టులు పెట్టాం, వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. వై కాంట్ యూ క్వశ్చన్ ఓన్లీ మెయిన్ ఆర్టిస్ట్ అంటే పలకట్లేదు కదా. చాలా మంది చెప్పారు కదా అలా, అండ్ ఆల్సో నాట్ సపోర్టివ్. సరే ఓకే. లారీ చాప్టర్ 1 లో ఒక మంచి శ్రీకాంత్ రెడ్డి డైలాగ్ ఎట్లుండాలంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి డైలాగ్. అయితే సినిమా ఏ సర్టిఫికెట్ కాబట్టి ఇందులో చాలా డైలాగ్, 30-40 డైలాగ్, ఒకటే డైలాగ్, ఒక్కటే. అది హీరో లాగా చెప్పు, ఇక్కడ యాంకర్ లాగా అన్ని, ఇక్కడ ఇంటర్వ్యూలో కాదు, హీరో లాగా చెప్పు. హీరో ఇప్పుడు ఫీల్ అయ్యి చెప్పాలి. రెడీ అబ్బాయిలు చప్పట్లు కొట్టాలి నాన్న, రెడీ. ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి, అది డైలాగ్. నైస్, చప్పట్లు కొట్టండి అయ్యా. మాటలొద్దు, మొదలెడదాం రా. ఫైట్లు కూడా ఉన్నాయా దీంట్లో? 9 ఫైట్లు, 5 పాటలు, 3 గంటల సినిమా. 3 యానిమల్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 3 గంటలు. అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది, నాకు బలుపు ఉంటది. నా బండికి నేషనల్ పర్మిట్ రా. ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పడమే, ఇంకా బాగా సినిమాలో కూడా అది వచ్చిన సాంగ్ లో కూడా డాన్స్ రాకపోయినా ఓకే, యూ కెన్ ఏదో. సో యు ఆర్ హియర్ టు టీజ్ మీ. ఏ యు ఆర్ మై ఫ్రెండ్. నేను ఇంటర్వ్యూ చేయడానికి రాలా, నేను ఇంత మాట్లాడడానికి వచ్చా. ఓకే ఓకేనా. సో అది చాలా బాగుంది. హీరోయిన్ డైలాగ్, హీరోయిన్ డైలాగ్, dialogue was like there are which one should I go for? తప్ప. Oh my god. సే తప్ప. లోపల ఉన్నాడు, కొడుతున్నాడు. కిడ్ బేబీ లోపల ఉన్నాడు, సంథింగ్ లోపల ఉన్నాడు. తప్ప కొడుతున్నాడు. It's been 1 year. లోపల ఉన్నాడు, టప కొడుతున్నాడు. That's one of my తను ప్రెగ్నెంట్ అవుతుంది, pregnant and I'm saying ఎమోషనల్ గా లారీ తప్ప కొడుతున్నాడు. ఏమైంది అలా చూస్తున్నా? ఆన్ రికార్డింగ్ లో చెప్పండి. నో ఫన్నీగా కాదు, ఓకే. లైక్ ఇప్పుడు తను ఎలా చెప్పాడు డైలాగ్, లైక్ సేమ్. ఏమైంది అలా చూస్తున్నావు? ఏమైంది ఎలా చూస్తున్నావు? Like this.
ఇట్స్ బీన్ 8 months అయి షూటింగ్ అయిపోయి. Yeah. ఓకే, సో నీ స్టైల్లో చెప్పు. ఇంగ్లీష్ డూ యాక్ట్. తెలుగు రాకపోయినా పర్లేదు, యూ కెన్ ట్రై. Okay. అందర్ హే What? This మారతా one? హే బేబీ. Okay. మీ కెమిస్ట్రీ ఏదో బాగుందబ్బా. తప్ప తప్ప కలుతున్నాడు. నైస్. కష్టపెడుతున్నా నేను, నాకు అర్థమైపోయింది. సో మీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటుందా? అంటే మరి I think we share a great chemistry on screen, off screen. Yeah. What do you feel? I feel same. శ్రీకాంత్ Yeah. ఏంటి ఇంత సపోర్టెడ్ గా ఉంది హీరోయిన్? Yeah, because it's a modern culture, nothing happened, just friends. She supported me. She know my complete journey. Actually, tell me something about you. What you feel generally? Generally, this is my first movie, but I have met several people. I have many meetings related to the movie. Cinema సంబంధించి. But I have there so many fraud people are there. You know, there are false commitments. There are a lot of things that is happening. ఎంతో మంది fake. Yeah, it is fraud like people. it's very But she met difficult me. to find. I'm very secure. being grounded, no false. No false. From my side, He's like, he is just the way he is. When he just say things what it is. He's not sugar coated. That's what I really like. And I made movie. Yeah, and you make movie, No of fake. course. And I'm talking here. So what's wrong? మనం ఏమైనా మాట్లాడితే He దాన్ని walks చేయాలి. and talk. Yeah. Sorry? Yeah. You walk and talk. Yeah. హీస్ వెరీ టాకీ. Yeah. But like he stands for what he said. So that is That's something very which I nice. really. Oh, that's very controversial. But that's huh? So yeah. ఇంకా chemistry. వెళ్ళిపోమంటారా మమ్మల్ని బయటికి? లేదు, కూర్చోండి, వినండి. She's telling మీ something. ఇద్దరు మాట్లాడుకోమని నేను నన్ను ఎందుకు అయ్యా పిలిచారు? తను పొద్దున్నే ఫ్లైట్ లో వచ్చింది. I didn't tell her anything to tell about me. She just telling her opinion openly. సో మరి ఇప్పుడు ఫ్లైట్ చార్జెస్ అవి మనమే ఇస్తాం, ప్రొడ్యూసర్ గా ఏం చేయాలి, భరించాలి కదా. లారీ చాప్టర్ 1 సినిమా అయిపోయింది, ప్రొడ్యూసర్ గా అన్ని అయిపోయింది. ఒకవేళ ఫ్లాప్ అయింది, మళ్ళీ నువ్వు 2 కోట్లు రికవరీ చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే నా వయసు చిన్నదే, కష్టపడతా. మళ్ళీ నువ్వేం చిన్నపిల్లడే కాదు, మళ్ళీ కష్టపడతా. మళ్ళీ కష్టపడి మళ్ళీ అంత 2 కోట్లు పోనీ ఏం చేస్తాం మరి, పోతుందని తీయం కదా. అప్పటికైనా కొంచెం రియలైజ్ ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలన్నా, సేవ్ చేసి ఏం చేయాలా. మా ఇంటికాడ ఉంది చాలు. మా అమ్మ మా అక్క చాలా హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, మై ఫ్యామిలీ. ఓన్లీ థింగ్ నేను గురించి ఏ రోజు నువ్వు ఫ్యామిలీ గురించి నిజం చెప్తావా అని నేను గత 3 సంవత్సరాలుగా నేను వెయిట్ చేసి చెప్తా. నేను సక్సెస్ అవ్వాలి అంతే. సక్సెస్ అవ్వాలంటే నాకు కింద కొంతమంది ఎంప్లాయీస్, మంచి మూవీ, జనాదరణ అది కావాలని మంచి మూవీ ద్వారా నేను కొంచెం బాగా అట్రాక్ట్ అవ్వాలి, ఆడియన్స్ నన్ను మెచ్చుకోవాలి అనే తపన ఉంది. దానికోసం పనిచేస్తున్నా. సినిమా హిట్ కొట్టాలని ఉంది. హిట్ సినిమా ఇప్పుడు తీశాను, ఇదే ఫస్ట్ సినిమా. షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ చెప్పి కొడుతున్నా. ఆగస్టులో థియేటర్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎప్పుడు ఆగస్ట్ 2వ తేదీ కానీ 7వ తేదీ కానీ వస్తుంది. థియేటర్స్ కి దగ్గరలో ఉంటే ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎల్ఐసి వాళ్ళ నెంబర్ ఇస్తా. ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాదు, బొమ్మ అచ్చా హే ఓ దికే ఉస్కో బాత్ కరో. కైకు థియేటర్లు ఎందుకు పగిలిపోతాయి కదా. ఒకవేళ హిట్ అయితే బాక్సులు పగిలిపోవచ్చు, థియేటర్లు చించేస్తారు అన్నా అంటారు కదా. అంత ఉంది. నేను బాగా తీసాను. నాకు లేరు ఫ్యాన్స్ అనట్లే. ఫ్యాన్స్ చూడరు, కొత్త వాళ్ళే చూస్తారు. ఫ్యాన్స్ ఎవరు సపోర్ట్ చేయరు. మన పక్క ఉన్నాడు, మన ఎవరు సపోర్ట్ చేయరు. నిన్ను చాలా మంది సపోర్ట్ చేస్తారు. అంటే నార్మల్ గా పైకి అంటారు కానీ ఐ డోంట్ ఫీల్ సో. ఓకే, నీ వీడియోస్ కింద కామెంట్స్ కి నీ రియాక్షన్ ఏంటి, ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి పెరిగిన విధానంలో, వాళ్ళ యొక్క జీవన విధానంలో, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఒక్కొక్కరు రాస్తారు. ఒకటి ఇది అర్థమవుతుందా? ఓవరాల్ పర్స్పెక్టివ్ దేర్ ఆర్ త్రీ యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ యాంగిల్, సెకండ్. అలా ఆలోచించినప్పుడు రకరకాలుగా ఉంటాయి. లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ అయితేనే కదా అట్లీస్ట్ వి నో ఐడియా what they are talking, ఏమనుకుంటున్నారు మన గురించి అని. సో I just take అంతే. I'll take them. If something is bad, I'll correct myself. కరెక్ట్ చేసుకుంటాను, నేర్చుకుంటాను, అప్డేట్ అవుతుంటాను. కామన్. చలో లారీ చాప్టర్ 1 తర్వాత 2, 3, 4 2, 3 వరకే ఉన్నాయి ప్రెజెంట్ స్టోరీ అయితే. 2, 3 బాహుబలిని ఇన్స్పైర్ అయ్యి రాసావా, కేజీఎఫ్ ని ఇన్స్పైర్? అట్లా కాదు, నేను ఒక పెద్ద సినిమా ప్రభాస్ అన్న అంటే ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో ప్రభాస్ అన్నలా పెద్ద స్టార్ అవ్వాలంటే అటువంటి కథలే చేయాలి, అటువంటి స్టోరీలే చేయాలి. ప్రభాస్ అన్న స్టార్ ఫస్ట్ సినిమాతోనే స్టార్ అవ్వలేదు కదా. ఆయన ఆ జర్నీ చూసాం కదా, అదంతా నేర్చుకుని ఒకేసారి నేను ఆయన లెవెల్లో తీసాను. తప్పేముంది? ఐ లర్న్ సో మచ్. ఫస్ట్ ఆయన ఎలాంటి సినిమాలు చేశారు, ఏం చేశారు, మనం చెయ్యాలి, ఆయనలా ఇవ్వాలంటే ఎలాంటి సినిమాలు చేయాలి.
గ్లోబల్ ఇప్పుడు సినిమా అయిపోయింది, సినిమా నుంచి రిలీజ్ అయ్యే వరకు ఖర్చులన్నీ ఇంకో అన్ని 5-6 లక్షలు అలా అవుతాయి. 40 దాకా అవుతాయి. సరే 40 లక్షలు అవుతాయి. వీటికి కూడా నువ్వు రెడీయా? ఉన్నాయా? రెడీ సిద్ధం. ఎలా శ్రీకాంత్, నేను చూస్తే నాకు కుళ్ళు పడుతుంది. ఇంత డబ్బు ఎలా సంపాదించావు? డబ్బు ఏం సంపాదించలేదు, ఐ సేవ్డ్ మనీ. డబ్బు అందరూ సంపాదిస్తారు, నోబడీ సేవ్స్. హూ సేవ్స్ మనీ? మనీ సేవ్స్ యూ. లారీ చాప్టర్ 1. అంటే ఎలాగో లారీ చాప్టర్ 1 చిన్న సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే. పెద్ద పెద్ద సినిమాలే ఓటీటీ చూస్తున్నారు. ఒకవేళ నీ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎవరైనా తీసుకోను అన్నా? ఇంకా ఎవరు తీసుకోలేదు. ప్రతి ప్లాట్ఫామ్ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వెళ్ళాను, అప్రోచ్ అయ్యాను. థియేటర్కి వెళ్ళి రావాలి. పెద్దవాళ్ళ సినిమా కూడా అలానే జరుగుతుంది, నాదే కాదు. సో థియేటర్ కి సర్టన్ థియేటర్స్ అన్ని ఉన్నాయి, అన్ని రిలీజ్ చేసుకుని వెళ్తే రేటింగ్ రివ్యూస్ బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. సినిమాలో హిట్ అయితే కనుక డైరెక్ట్ కొనేసుకుంటారు, హిట్ కాకపోతే వ్యూ బేస్డ్ పెట్టుకుంటారు. అది కూడా బొమ్మ బాగుంది అంటే. సో తీసుకోవాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. సినిమా అయితే చాలా కష్టపడి చేశా నేను చాలా కష్టపడి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. సినిమా ఎందుకు చూడాలని అంటే అదే మంచి సినిమా చేశాను అంటే చాలా మంది సినిమాలు చూడట్లేదు, నాది చూడడానికి కాదు కదా, ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం అయితే చాలా మంచి సినిమా చేశాను. మొదటి సినిమానే భారీగా చేయాలని, నా డబ్బులు పెడుతున్నప్పుడు ఇంకా భారీ సినిమా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ప్రతి పెన్ని వాల్యుబుల్ అవ్వాలని బాగా చేశాను కష్టపడి. అది సో చూస్తారు తప్పకుండా. ఈ సినిమా థియేటర్లో ఆడుద్ది, తప్పకుండా ఆడుద్ది సినిమా. సో ఓకే శ్రీకాంత్, ఒక ఫ్రెండ్ గా అండ్ ఒక యాంకర్ గా అండ్ ఒక యూట్యూబర్ గా నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తా. నువ్వు సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేము మా టీం అనుకుంటున్నాం. అండ్ ఆగస్ట్ 2nd or 7th మూవీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఎప్పటి నుంచో మీరు సపోర్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేసి మూవీ హిట్ చేయండి. సో బేబీ అంత హిట్ కాకపోయినా మన తెలుగువాడు కాబట్టి మనం కేజీఎఫ్ అంత హిట్ అవుతుందని చెప్పు. అవుతుంది. హై దమ్ హే చెప్పాలి, దమ్ము ఉందని నువ్వు కాదు, మనం చెప్పాలి ముందు. మనం కాన్ఫిడెంట్ గా ఆనెస్ట్ గా ఉంది, అబద్ధం కాదు ఉంది మేడం. నేను చెప్పను మరి. ఏంది మేడం? బేబీ లవ్ స్టోరీ అది వేరు మేడం, మంది వేరు మేడం. సరే బేబీ కేజీఎఫ్ కాకుండా ఒక రగడుతో ఒక సినిమా వస్తున్నది శ్రీకాంత్ రెడ్డిది, అందరూ సపోర్ట్ చేయండి. లారీ అంటేనే రగడు లుక్ ఉంటది. శ్రీకాంత్ కూడా ఆ సినిమాలో బాగా అలాగే ఉన్నాడు. అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి. ఎక్కడి నుంచో వచ్చింది అనుకోకుండా మన తెలుగు ఆయనతో మంచిగా సినిమా చేసింది. అమ్మాయిని కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఇద్దరికి హార్డ్లీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాలి. హిట్ కొట్టాక ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. సో గైస్, సినిమా ఆగస్టు 2 కానీ 7 కానీ వస్తుంది, లారీ చాప్టర్ 1. మీకు దీనికి సంబంధించిన పాటలు కానీ ట్రైలర్లు కానీ అన్ని శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అండ్ నా వీడియోలు మీరు చూసారు, యూట్యూబ్ లోనే చిన్న చిన్న వీడియోలకే కొంచెం కంటెంట్ చేస్తూ ఉంటాను నేను. అంటే కంటెంట్ పెట్టి వీడియో చేస్తాను. అలాంటిది ఒక సినిమా కొంచెం నా డబ్బులు పెట్టి చేస్తున్నానంటే ఎంత ఆలోచించి చేశాను, చాలా బాగా చేశాను. పాటలు ట్రైలర్లు చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి అండ్ సపోర్ట్ చేయండి. ఎంతో మంది యాక్టర్లు సపోర్ట్ చేశారు, చాలా కష్టపడి సినిమా చేశాను. కొత్త వాళ్ళం, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా 2 సినిమాలు చేస్తాను అండ్ మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 7th సినిమా రిలీజ్ అవుతుంది, 2nd ప్లీజ్ దగ్గరలో ఉన్న థియేటర్ చూడండి, తర్వాత ఓటీటీ అండ్ యూట్యూబ్ లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. I request everyone, please come and watch our movie చాలా బాగుంటుంది. మూవీ చాలా బాగుంటుంది. ప్లీజ్ కమ్ వాచ్ అవర్ మూవీ, సపోర్ట్ us and watch your Srikanth Reddy on big screen. Thank you so much.